మన చేతుల్లో గృహహింసకి ఎక్కువగా గురయ్యేది ఏది? అదిగో మీ చేతిలో ఉందే ఆ రిమోట్. ఉన్న ఛానల్స్ అన్ని చూస్తూ ఉంటారు. అలా టీవీ ఛానల్స్ మార్చి చూస్తూ మనల్ని నవ్వుల్లో ముంచెత్తడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు వేణు వండర్స్. వెల్కమ్ టు క్రైమ్ వాచ్. మొహానికి రంగేసుకున్నాడు, తన అసలు రంగు ఎవరికి తెలియదు అనుకున్నాడు కమెడియన్ చంద్ర. వరుసగా 4 హిట్లు, పేరు ప్రఖ్యాతులు, డబ్బుతో పాటు ప్రియురాలు కూడా తోడయింది. తనకి తన ప్రియురాలకి మధ్య అడ్డంకి తన భార్య అని తెలుసుకున్న చంద్ర ఆ భార్య అడ్డంకిని తొలగించాలనుకున్నాడు. పాయిజన్ కలిపిన పాలకోవాతో ఇంటికెళ్లి బెల్లు టిక్కం అని కొట్టాడు. భార్య ఎదురు చూస్తూ తలుపు తెరిచింది. అంతే, చంద్ర కనబడ్డాడు. ఒక పక్కన పాయిజన్ తో కూడిన పాలకోవా, ఇంకో పక్క ప్రేమతో కూడిన పాయసం. పిచ్చిది ఎలాగో చచ్చిపోతుంది కదా అని 2 స్పూన్లు తిన్నాడు చంద్ర. అంతే, గొంతు పట్టుకొని కింద పడి గిలగిలా కొట్టుకొని చచ్చిపోయాడు. తనకి తన ప్రియుడికి మధ్య అడ్డంకి తన భర్తే అని తెలుసుకున్న భార్య ఈ విధంగా ఆ భర్త అడ్డంకిని తొలగించుకుంది ఈ అర్థం లేని ఆధునిక అర్ధాంగి. ఆరోగ్య సూత్రాల కార్యక్రమానికి స్వాగతం. మీరు అలా ఊపుకుంటూ తిప్పుకుంటూ కూర్చోకపోతే ఒక గుక్కెడు ఉలవలు తినండి, ఒక చెంబెడు తౌడు తాగండి, ఆకులు తినండి, దిట్టంగా ఉంటారు. బస్సులో ప్రయాణం చేస్తుంటారు, రోడ్డు చుట్టూ చెట్లే, కిటికీ నుంచి చెయ్యి బయట పెట్టి ఒక్క గుంజితే దోశ నిండా ఆకులు. ఓ, ఆకులు తినాలంటే సిగ్గు కాదు. సరే, ఇంట్లో కూర్చోవడం, పొద్దున్న లేవగానే పేపర్ చదవడం, ఆటక మీద పడేయడం. వారం తర్వాత పేపర్ తీయండి, అక్షరాలన్నీ అలాగే ఉంటాయి. అంటే పేపర్లో జీవం ఉంది. పేపర్ తినండి. పేపర్లో పాంప్లెంట్లు ఉంటాయి కానీ పడేయకండి. చిన్నపిల్లలకి ఇవ్వండి, చప్పరిస్తారు. లేదండి మాది పెద్ద ఫ్యామిలీ, పేపర్ సరిపోదు అనుకుంటే పేపర్ వేయించుకోండి, అందరికీ సరిపోతుంది. మన ఇంట్లో మరుగుదొడ్లు కడగాలంటే ఫలానా యాసిడ్ బాటిల్ వాడితే మరుగుదొడ్లు శుభ్రం అవుతాయి. గ్లాస్ యాసిడ్ తాగండి. రోజా గారు కూడా యాసిడ్ తాగారు, అడుగుంటా శుభ్రమైందంట. ఈ ఏజెన్సీ నేనే పెడతానండి యాసిడ్ అమ్ముకోవడం అని పక్కన క్యారీ వ్యాన్ లో అమ్ముతున్నారు. తొందరగా కొనండి. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే అన్నం తినొద్దు, ఊపిరి పీల్చొద్దు అంటారు. ఛానల్ చేంజ్. నేను యాక్టర్ గా ట్రై చేసే రోజుల్లో చాలా కష్టాలు పడ్డాను. ఒక నిర్మాత, నీది ఒక మొహమేనా, దరిద్ర మొహం, ఎప్పుడు అద్దంలో చూసుకున్నావా అన్నాడు. దాంతో నేను నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అప్పుడే నా స్నేహితుడు ఒకడు నన్ను కలిసి నాకు ఈ అదృష్ట చక్రాన్ని ఇచ్చాడు. ఇది వేసుకున్నాను, అంతే నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. అవకాశాలు వాటంతట అవే కన్నుకుంటూ వచ్చాయి. దీని వెల కేవలం 11 రూపాయలు మాత్రమే. మీ పేరు, గోత్రనామాలు, రాశి ఫలాల మీద పూజ చేసి మీకు పోస్టులు పంపించినందుకు 1,11 రూపాయలు. బాబు అదృష్టం వద్దు, నీకు వద్దు, నీకు వద్దన్న బాబు. ఛానల్ చేంజ్. ఇప్పుడే అందిన వార్త, మలమాల క్రియేషన్స్ వారి శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిర్మిస్తున్న జబర్దస్త్ అనే ప్రోగ్రాం బాగా రిచ్ గా గ్రాండ్ గా ఉండాలని చెప్పి అమెరికాలో షూటింగ్ చేస్తున్నారు. లేదండి, ఛానల్ తప్పు చెప్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమం వెరైటీగా ఉండాలని చెప్పని శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆఫ్ఘనిస్తాన్ లో ప్లాన్ చేస్తారు. దానికి ఒసామా బిన్ లాడెన్ గారు జడ్జి గా వచ్చినట్టు కొత్తగా ప్లాన్ చేశారు. పాకిస్తాన్ లో ప్లాన్ చేశారు. ఆ గడాఫీని, ముషారఫ్ ఇద్దరిని తీసుకొచ్చారండి జడ్జి. అట్టే కాకుండా కామెడీ చేసే వాళ్ళు నిజంగా కామెడీ చేయకపోతే అక్కడనే షూట్ చేయాలని ఒక ఆర్డర్ కూడా ఇచ్చారండి. చూడండి, ఒక్క నిమిషం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు హైదరాబాద్ అన్నపూర్ణలో మేమే చెప్పాం. 3D ఎఫెక్ట్ అనుకుంటున్నారా? కాదండి, స్కిట్ అయిపోయింది. చిత్రం సింగ్ గారికి నా తరపున అండి, నేను యాక్చువల్గా అన్నయ్య ప్లీజ్ రావాలి, నాకు కొంచెం హెల్ప్ చేయాలంటే ఇంకా ఏం మాట్లాడకుండా నా కోసం వచ్చాడండి. మా గురువు యాక్చువల్ గా నాగబాబు గారు. సార్ ఇదే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది. సీను రావటం మీ గ్రూప్ కి ఒక స్ట్రెంగ్త్. సినిమాలోనే బాగా ముదిరిపోయావు సీను, స్టేజ్ సూపర్. రోజా గారు
బాగా నచ్చింది దాంట్లో అంటే పేపర్. అండ్ సూపర్ గా ఉంది, ఆయన ఎంట్రీతోనే అదరగొట్టాడు. క్రైమ్ చాలా బాగుంది మీ ముగ్గురు కాంబినేషన్. రోజా 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 రోజా. రోజా గారు, నా ప్రతి ఆశ, నా ప్రతి శ్వాస, నా ప్రతి గుండె చప్పుడు మీరే. ఈ ప్రోగ్రాంకి వచ్చాక మీకు పడలేదు నేను. సీతారత్నం గారు అబ్బాయిలో ఇత్తడైపోద్ది అని వినోద్ కుమార్ అన్నారు, కానీ ఇత్తడైంది నాకు. నవ్వొద్దు, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఈ ఎపిసోడ్ అయిపోయేదాకా మిమ్మల్ని ట్రై చేస్తా, లేట్ అయినా పర్లేదు. దయచేసి మధ్యలో నాగబాబు గారు చూడొద్దు. ఎవరు కామెడీ చేసినా అలా చేత్తో అసలు కొట్టదు. నాకు ఇత్తడైపోతుంది. ఒక్క అవకాశం ఇవ్వండి. ఎంపీ సీటా, ఎమ్మెల్యే సీటా, సీఎం సీటా, పిఎం సీటా నేను తెప్పిస్తాను. కాదనొద్దు ప్లీజ్. మీరు ఒప్పుకోకపోతే నా కర్మ అనుకుని అనసూయకు ట్రై చేస్తాను. మీ ఇష్టం. क्या बोलती तू? क्या मैं बोलूं? सुन सुना? आती क्या खंडाला? क्या करूं? आगे मैं खंडाला. घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या. क्या बोलती तू? क्या मैं बोलूं? ఇంకా దయచేయండి. ఎక్కడికి ఎక్కడికేమిటి, నా పని నేను చేసుకుంటాను. ఏ నవ్వుకుంటే చెప్పి వెళ్తా, ఏం అట్లా చెప్తున్నావు? అరగారు అనుకున్నా రాసుమనం. రఘు గారు, మీకోసం స్పెషల్ గా కుర్చీలు వేయించాము. దయచేసి మీరు మీ పని చేసుకోవడానికి వెళ్తే నా పని నేను చేసుకుంటాను. నిజంగా నిజంగా ప్రేమతో ప్రేమతో ఇట్లు. థ్యాంక్ యూ. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.